ప్రభునామంలో ప్రియమైన సహోదర సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సత్యవాక్య సవిభజన తరగతులకి చేరవడంలో ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కలిసి ఆ సత్యవాక్య సవిభజన తరగతిలో కొనసాగింపుగా పోయిన తరగతికి ఏదైతే కొనసాగింపు ఉందో వ్యాకరణ సంబంధమైన సవాళ్ళు ఆ పూర్తి చాప్టర్ని ఒకసారి మరలా చూడడానికి రివైజ్ చేయడానికి అట్లాగే కొన్ని విషయాలు కలిసి డిస్కస్ చేయడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నిద్దాం. సో రండి, పునర్విమర్శ నేను అడుగుతాను లాస్ట్లో ఈ వీక్ అసైన్మెంట్ గురించి వీలైనంత తొందరగా. సో వ్యాకరణ సహిత వ్యాఖ్యానం అంటే ఏమిటి? బైబిల్ను వ్యాకరణ పరంగా అర్థం చేసుకోవడం అంటే 4 అంశాలను పరిశీలించడం అని చూసాము. ఒకటి, పదాల అర్థము అంటే లెక్సికాలజీ, పదాల నిర్మాణము మార్ఫాలజీ, పదాల పని లేదా భాషా భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాడు. తర్వాత పదాల సంబంధం, ఆ పదాలకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, సింటాక్స్ ఏంటి. సో లెక్సికాలజీ, పదాల అర్థం అంటే ఏంటంటే ఆ పదం యొక్క మూలం ఎక్కడి నుండి వచ్చింది, లేకపోతే ఎలా ఏర్పడింది ఆ పదం అనేది, ఆ పదాన్ని రచయిత ఎలా వాడుతూ వచ్చాడు, ఈ పదానికి సమానమైనటువంటి ప్రతిపదార్థాలు కానీ లేకపోతే వ్యతిరేక పదాలు కానీ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఆ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటే వాక్యంలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నుంచి ఇన్ని అర్థాలు ఉన్న ఆ పదానికి ఆ సందర్భం ఏమని అర్థం చెప్తుంది అనేది చూడటం ప్రాముఖ్యం అన్నమాట. సో ఒకే పదం సందర్భం మారితే అర్థం మారవచ్చు అని కూడా మనకు తెలుసు. తర్వాత పదాల నిర్మాణం మార్ఫాలజీ. సో పద నిర్మాణం అర్థాన్ని ప్రభావితం చేస్తుంది. సో అది మనకి బాగానే తెలుసు. అందుకని మనము ఒక పదం నిర్మాణాన్ని బట్టి అంటే దాన్ని చూస్తున్నప్పుడు అది కాలము అంటే భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా, టెన్స్ గురించి మాట్లాడతాం. తర్వాత సంఖ్య అంటే ఏకవచనమా బహువచనమా అనేది. తర్వాత లింగం అంటే జెండర్, శ్రీ అంటే మ్యాస్క్లినా లేకపోతే కాదా, న్యూట్రల్ జెండర్, ఇట్లా మనం చూస్తుంటాం. అంటే పుంలింగం, అలాగే స్త్రీకి సంబంధించిందా లేకపోతే ఒక మధ్యలో ఉన్నటువంటి జెండర్ గురించి మాట్లాడుతున్నాడా అని కూడా మనం చూస్తుంటాం. అంటే వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఇంక వేరు వేరు వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇవి కూడా ముఖ్యమైనవి పదాల నిర్మాణంలో. దాని తర్వాత భాషా భాగాల గురించి చూసాం మనం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో కర్త, క్రియ, కర్మ, నామవాచకం, విశేషణం. సో ఒక వాక్య భాగంలో ప్రతి పదం ఒక పాత్ర పోషిస్తుంది. సో ఆ ఏ పదం ఏ పాత్ర పోషిస్తుంది అనేది మనకు అర్థమైతే మనకి ఆ పాత్ర గురించి, ఆ పాత్ర అంటే ఆ పదం ఏం చేస్తుంది అనే దాని గురించి కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత పదాల మధ్య సంబంధం సింటాక్స్, అంటే పదాలు కలిస్తే పదబంధాలు అవుతాయి, ఫ్రేజెస్ అవుతాయి. ఆ పదబంధాలన్నీ కలిపిస్తే ఉపవాక్యాలు అవుతాయి, ఉపవాక్యాలన్నీ కలిస్తే సంపూర్ణ వాక్యాలు అవుతాయి, అంటే సెంటెన్సెస్. సో పదాల క్రమం అనేది అర్థాన్ని ప్రభావితం చేస్తుందని కూడా మనకు తెలుసు. ఒకవేళ ఈ పదాల క్రమ సంబంధం కనుక సరిగా లేకపోతే సందేశం మారిపోద్దండి. సో అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు మనం తెలుగులో చాలా చాలా విపరీతమైన ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మనకు తెలుసు అన్నమాట. సరే, కొంచెం ముందుకెళ్తే మనం పోయిన వారం చూసిన దాన్ని జస్ట్ రివ్యూ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ అంటే ఇప్పుడు ఉత్పత్తి లేదా ఎటిమాలజీ లేకపోతే ఈ అంటే పదాల అర్థం ఎలా నిర్ధారించుకోవాలి అనే దాని గురించి మనం చూస్తున్నప్పుడు 4 విషయాలు మనం చూసాం. ఆ 4 విషయాలు ఏంటంటే ఆ పదం ఎలా వచ్చింది, దాని వాడిక ఏంటి, దానికి సమానంగా లేకపోతే వ్యతిరేకంగా ఉండే పదాలు ఏంటి, సందర్భం ఏంటి అనేది. సో ఉత్పత్తి లేదా ఎటిమాలజీ అంటే ఏంటంటే పదం యొక్క మూలం తెలుసుకోవడం, పదం ఎలా అభివృద్ధి చెందిందో పరిశీలించడం, దానికి సంబంధించినటువంటి భాగాల గురించి చూస్తున్నప్పుడు సంయుక్త భాగాలు, వాటి అర్థం మనకు తెలుస్తుంది అన్నమాట.
అంటే దీర్ఘము, అంటే దీర్ఘశాంతము అనే మాట గురించి పోయిన వారం మనం చూసాం. సో అసలు లక్ష్యం ఏంటంటే అసలు మూల అర్థం ఏంటో తెలుసుకోవడం, కాలక్రమంలో వచ్చిన మార్పులు ఏంటో తెలుసుకోవడం. సో ఈ విషయాలన్నీ కూడా మనము చూస్తూ వచ్చాం. అంటే సందర్భంలో నుంచి అర్థం చేసుకోవాలనే విషయం కూడా మనం హెచ్చరించబడ్డాం. దాని తర్వాత సమానమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పదాలు. ఒక పదం అంటే రెండు పదాలు ఉండొచ్చు సమాన అర్థమైనవి, కానీ సూక్ష్మమైనటువంటి తేడా ఉంటుంది. ఓపిక, దీర్ఘశాంతం గురించి మనం చూసాము. సో అట్లా చాలా సూక్ష్మమైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి, భేదాలు ఉండొచ్చు అనమాట. సో అంటే ఈ రెండు పదాలు ఒకటే అని చెప్పి ఒకదానికొకటి రీప్లేస్మెంట్గా వాడినప్పుడు ప్రమాదం కూడా జరగవచ్చు. సో ప్రతి పదానికి కూడా తన ప్రత్యేకమైనటువంటి భావఛాయ ఉంటుంది, షేడ్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో సరిగ్గా తేడా తెలిస్తే ఖచ్చితమైన వ్యాఖ్యానం అనేది సాధ్యం. సో అందుకనే మనం ఏం చేయొచ్చు అని అంటే ఒకే పదం రచయిత యొక్క ఉద్దేశం ఆధారంగా మారుతుంది. సో ఇప్పుడు మనం చూస్తూ వచ్చినప్పుడు కొన్ని కొన్ని పదాల గురించి మనం చూస్తే ఈ యోహాను సువార్తలో కానీ యోహాను పత్రికల్లో కానీ, సో సువార్తల్లో ఏ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు విశ్వాసం అనే దాని గురించి, ప్రేమ అనే దాని గురించి. తర్వాత పత్రికల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, లేకపోతే ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఇట్లా కూడా మనం చూడొచ్చు. సో మూల అర్థం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాడుక ఆధారంగా నిర్ణయించబడింది అనమాట దాని అర్థం. సో దీనికి ప్రాముఖ్యమైనది ఏంటంటే తక్షణమైనటువంటి సందర్భం, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ చాలా ప్రాముఖ్యం. అక్కడ కాంటెక్స్ట్లో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో దీని అర్థం ఏంటి అనేది. సో పద వాడుక లేదా ప్రయోగం తెలుసుకోవడానికి 4 దశలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అదే రచయిత అదే పుస్తకం, ఆ పుస్తకం అని చదువుతున్నప్పుడు అదే రచయిత, తర్వాత అదే రచయిత ఇతర పుస్తకాల్లో ఆ పదం గురించి ఎలా మాట్లాడుతూ వచ్చినాడు. సో తర్వాత మిగిలిన ఇతర బైబిల్ రచయితలు ఆ పదం గురించి ఏం మాట్లాడారు. సో ఒక పదానికి ఉన్నటువంటి భిన్నమైన అర్థాలు ఏంటి, బహిరంగంగా అంటే బైబిల్కి వెలుపల ఎలా మాట్లాడుతూ వచ్చినారు, ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు అర్థం అవుతుంది అనమాట. సో అది మనం చూస్తాం. దాని తర్వాత సందర్భం చూస్తాం. మనం సందర్భం గురించి మనం చూసారా సందర్భం. సో ఒక పదం యొక్క అర్థం నిర్ధారించుకోవడంలో సందర్భం చాలా ప్రాముఖ్యం అండి. సో ఒక పదానికి అనేక అర్థాలు ఉండొచ్చు. భావం పదాల కూర్పులో లేదా సమూహంలో వ్యక్తమవుతూ ఉంటుంది చాలాసార్లు, అంటే అది మనకు తెలుసు. సో సందర్భం కనుక నిర్లక్ష్యం చేస్తే తప్పుడు వ్యాఖ్యానం వస్తాడు. సో అందుకని తక్షణం ఉన్న సందర్భమే అర్థాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, మనము లోకం అనే మాట తీసుకుంటే లోకం అనే మాటకి 7 అర్థాలు ఉంటాయి. కానీ ఆ కాంటెక్స్ట్లో సృష్టి మొత్తాన్ని గురించి మాట్లాడుతున్నాడా, మానవ జాతి గురించి మాట్లాడుతున్నాడా, భౌతిక జీవితం గురించి మాట్లాడుతున్నాడా, దేవునికి విరోధంగా ఉన్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడా, భౌతికమైనటువంటి సామాజికమైనటువంటి నిర్మాణాల గురించి మాట్లాడుతున్నాడా, అలంకారం గురించి మాట్లాడుతున్నాడా. సో అక్కడ ఉన్నటువంటి తక్షణమైనటువంటి సందర్భం ఏదైతే ఉందో అది ఆ పదం యొక్క అర్థాన్ని నిర్ణయిస్తుంది. సో ప్రతి సందర్భంలో ఒకే అర్థం కాదనమాట. విశ్వాసము, ఫెయిత్, పిస్తీస్ అని ఉంది ఆ పదం. సో ఆ పదానికి ఎలాంటి అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏం అర్థం వస్తుంది అనేది, అంటే విశ్వాసము అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాస్యత, విశ్వాసము 2 పదాలు. సో ఆ సందర్భంలో విశ్వాసము అనే దాని గురించి మాట్లాడుతున్నాడా, విశ్వాస్యత అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము అంటే ప్రభు మీద ఆనుకోవడం, ఆధారపడటం, వాలిపోవడం అని ఇమ్మీడియట్ ఒక తక్షణమే ఒక వ్యక్తి ప్రభు మీద వాలిపోవటం గురించి చూస్తాం. విశ్వాస్యత అంటే విశ్వాసి ప్రభుకి నమ్మకంగా ఉండడం, నమ్మకత్వం కలిగి జీవించడం గురించి, లేకపోతే నమ్మకంగా ఆయన మీద ఆధారపడి జీవించడం గురించి మాట్లాడతాం అనమాట. సో ఈ 2 పదాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూసుకోవాలి. సో పదం అనేది సందర్భానుసారంగా మారుతుంది. సో రక్షణ అనే దాని గురించి మాట్లాడామనుకోండి, సాల్వేషన్ 5 విధాల అర్థాలు ఉన్నాయి. సో భౌతికమైన రక్షణ గురించి, తర్వాత నిత్య జీవాన్ని గురించి చాలా పదాలు, అంటే అందులో ఉన్నటువంటి చాలా భిన్నమైనటువంటి అర్థాలు చూసాం. అంటే కష్టాల నుంచి రక్షణ పొందటం, లేదా శారీరకమైనటువంటి స్వస్థత గురించి కానీ, ఒక జాతి యొక్క విమోచన గురించి కానీ, పాప శిక్ష నుంచి విమోచన కానీ, పాప ఉనికి లేదా ఈ యొక్క పాప లోకం నుంచి విముక్తి గురించి కానీ, ఇవన్నీ మాట్లాడతాడు అన్నమాట. సో వాక్య నిర్మాణం పరిశీలించడం కూడా చాలా ప్రాముఖ్యము.
దాని తర్వాత ప్రతిసారి ఆ పదం ఒకే కాలాన్ని సూచించదు, మారొచ్చు అనమాట. ఆ పదము ఇప్పుడు రక్షణ, రక్షింపబడ్డాము, రక్షింపబడుతున్నాము, రక్షింపబడబోతున్నాము, రక్షింపబడుచున్నాము. సో ఈ మాటలు చూడండి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఒకే కాలాన్ని సూచించట్లేదు, వేరు వేరు కాలాల గురించి మాట్లాడుతున్నాడు. సో ఒక పదం ఎప్పుడు ఒకే కాలాన్ని కాదనమాట, ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి తక్షణమైన సందర్భంలో మాట్లాడడం మనం చూస్తాం అనమాట. సో విస్తృతమైనటువంటి సందర్భం, పారాగ్రాఫ్ ఆర్ బుక్ కాంటెక్స్ట్. సో ఇప్పుడు ఆ పదం గురించి మనకు అర్థం అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగం, అలాగే ఆ గ్రంథము, అంటే ఆ పర్టికులర్గా ఆ పుస్తకం ఏదైతుందో దాని గురించి బాగా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఒక ఎగ్జాంపుల్ చూడండి, విస్తృత సందర్భం గురించి మనం చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 25 వచనాల్లో ఏమని మాట్లాడుతున్నాడంటే, నిజమైన విశ్వాసానికి గుర్తేంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన విశ్వాసానికి గుర్తేంటి, ఏంటి గుర్తు అంటే చూడండి, యాకోబు ఇక్కడ ఏంటంటే క్రియల ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడని చెప్పట్లేదు, క్రియల మూలంగా రక్షణ అని చెప్పట్లేదు. కానీ నిజమైన విశ్వాసం అంటే విశ్వాసము అనేది క్రియల్లో వ్యక్తమవుతుందని చెప్తున్నాడు. కానీ విశ్వాసం ద్వారా రక్షణ, అంటే విశ్వాసము అంటే క్రియల ద్వారా రక్షణ అని చెప్పట్లేదు. రక్షింపబడిన వ్యక్తి క్రియల ద్వారా రక్షణకు సంబంధించిన రుజువులని చూపిస్తాడనమాట. లేకపోతే నిజమైన రక్షణ అనేది, నిజమైన విశ్వాసం అనేది క్రియల్లో వ్యక్తమవుతుందని చూపిస్తాడు. సో అందుకని మీరు చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతమైనది అంటాడు. 2వ అధ్యాయం 20 నుంచి 26 వచనాల్లో మనం చూడొచ్చు అనమాట. దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ ప్రాముఖ్యంగా, అంటే ఈ సందర్భం అంతా మాట్లాడుతుంటే దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి అని మాట్లాడుతాడు. అంటే మేధో సంబంధమైనటువంటి నమ్మకం వేరు, జీవితాన్ని మార్చేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి సంగతి వేరు, రెండు ఒకటి కాదు అంటున్నాడు. అంటే ఇంటెలెక్చువల్గా, మేధో సంబంధంగా నాకు తెలిసి ఉండొచ్చు, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అంటాడు. అంటే ఇంటెలెక్చువల్ది వేరు, మేధో సంబంధమైనది వేరు, జీవితాన్ని మార్చేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి సంగతి వేరు అంటున్నాడు. సో ఒకరి జీవితం మొత్తం కూడా మేము ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ కూడా వారి జీవితంలో కనుక సరైనటువంటి ఫలితం కనుక రాలేదనుకోండి, ఫలం కనుక లేదనుకోండి, ఆ విశ్వాసం నిజమైనది కాదు అని గుర్తుపెట్టుకోవాలి. సో అసలు ఈ గ్రంథం అంతా క్రియల ద్వారా రక్షణ అని చెప్పడం లేదు, కానీ క్రియలు రక్షించబడిన వ్యక్తికి అతని నిజమైన విశ్వాసానికి గుర్తులు అని మాట్లాడుతున్నాడు. అందుకని విశ్వాసము, జీవితంలో మార్పు, ఈ రెండు కలిపితేనే రక్షణ సాక్ష్యం అనే విషయాన్ని యాకోబు గ్రంథకర్త, యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం కాంటెక్చువల్గా చూస్తున్నప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కాంటెక్చువల్ అవేర్నెస్ వదిలిపెట్టడం ద్వారా మనకంటే శ్రేష్టమైన భక్తులు, అసలు క్రైస్తవ సంఘ చరిత్రలో ఇంకెలాంటి వాళ్ళు ఉండర్రా బాబు అనుకున్నటువంటి హేమాహేమీలు కూడా పొరబడ్డారు. సో మనమేమి కొమ్ములు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిన విషయం ఏంటంటే, మనం అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని నమ్మకంగా మనము వ్యాఖ్యానిస్తున్నామా, మనకి తెలిసిన అర్థాన్ని తీసుకెళ్ళి రుద్దటం కంటే కూడా అక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నది ఇదేనా, దీని గురించేనా, ఇదేనా అనే విషయాలు మనము సారికి మనము ఎప్పటికప్పుడు పరిశీలించుకొని ముందుకెళ్ళాలన్నమాట. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత చూడండి, ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, సరే ఈ సందర్భంలో ఇది అర్థమవుతుంది కదా, ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి అనుకుంటున్నారా? ఒకటేంటంటే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, సమాంతర వాక్య భాగాలు ఉంటాయి. అంటే ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది, బాగానే ఉంది, అయితే
ప్యారలల్ ప్యాసేజెస్ సమాంతర వాక్య భాగాలు మనకి లేఖనాల్లో కనబడతాయి. 66 గ్రంథాల సముదాయంలో ఈ పర్టికులర్ ప్యాసేజీ ఎలాగుందో అంటే మనం చదువుతున్నటువంటి లేఖన భాగానికి సమాంతరమైనటువంటి లేఖన భాగాలు మిగిలిన లేఖన భాగాల్లో మనం కనుగొనవచ్చు. అందుకని 2 రకాలుగా ఉంటాయన్నమాట సమాంతర వాక్యాలు. ఒకటి ఏంటంటే పదాల సమాంతరం, అంటే మనం చదువుతున్న లేఖన భాగంలో ఉన్నటువంటి పదాలే, సమానమైనటువంటి పదాలే ఇంకొక చోట వేరే వేరే లేఖన భాగాల్లో వేరే భాగంలో కూడా అలాగే కనపడవచ్చు. ఓకేనా? రెండోది ఏంటంటే పదాలు వేరైనా కానీ భావ సమాంతరం ఉండొచ్చు అనమాట. ఒకే భావం కానీ భిన్న పదాల ద్వారా వేరే చోట రాయబడి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక. ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నటువంటి సంగతులు, కొలసీ పత్రికలో మాట్లాడుతున్న సంగతులు మనకి చాలా చాలా దగ్గర కనబడతాయి. తర్వాత కాపురుల పత్రికలు మీరు చూడండి, కాపరులు అంటే పాస్టరల్ ఎపిసల్స్ కాపరి పత్రికలా కనబడాయి. తీతుకు తీసుకున్నా, తిమోతికి తీసుకున్నా, ఇవి చాలా క్లోజ్గా కనబడుతూ ఉంటాయి. సో భావం అంటే భాష కూడా ఒకే రకంగా ఉంటుంది, భావం కూడా ఒకే రకంగా ఉంటుంది. సో ఈ ఈ ఇంకా ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు చెప్పండి అని అంటే, ఇప్పుడు మనం రాజులు మొదటి గ్రంథం, రెండో గ్రంథాన్ని, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం పక్కన పెట్టుకొని చదివితే చాలా ప్యారలల్గా ఉంటాయి. పదాలు కొన్ని చోట్ల మారుతున్నట్టు కనపడతాయి కానీ భావ సమాంతరంగా కనపడతాయి. పదాల సమాంతరం కూడా కనపడుతుంది కొన్ని చాప్టర్స్లో. రోమపత్రిక, గలతీ పత్రిక అంటే చూడండి, అంటే సమాంతర వాక్యాలు ఉన్నాయి. మనం ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆగండి. కారణం ఏంటంటే సమాంతర వాక్య భాగాలు కూడా ఉన్నాయి కదా, అవి చూడండి ఒకసారి. రోమా పత్రిక, గలతీ పత్రిక ప్యారలల్ ప్యాసేజెస్ ఉంటాయి మనకి కొన్ని. తర్వాత ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యూదా పత్రిక. సో సమాంతర అంటే మనం చదువుతున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో దాని అర్థాన్ని స్పష్టత కోసం సమాంతర గ్రంథాలు లేదా సమాంతర వాక్యాలు అర్థాన్ని స్పష్టపరుస్తాయన్నమాట. హౌ టు అథెంటికేట్ వాట్ వీఆర్ ఇంటర్ప్రిటింగ్. మనం వ్యాఖ్యానిస్తున్న దాన్ని ఎట్లా మనం అధికారికంగా ఇది సరైన వ్యాఖ్యానం అని చెప్పగలము? ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి సమాంతర వాక్యాలు, సమాంతర గ్రంథాలు, అంటే ఈ భాగాన్ని గురించి మనం చదువుతుంది, మనం కామెంట్ చేస్తుంది, మనం వ్యాఖ్యానిస్తుంది. వేరే చోట కూడా ఇలాంటి వాక్య భాగాలు ఉన్నప్పుడు వాటిని ప్యారలల్గా స్టడీ చేయటము అప్పుడు ఇంకా అర్థాన్ని స్పష్టపరుస్తాయన్నమాట. సో స్క్రిప్చర్ స్పీక్స్ ఫర్ స్క్రిప్చర్. లేఖనాలు లేఖనాల కొరకు మాట్లాడతాయి. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ద స్క్రిప్చర్. లేఖనాలు లేఖనాలకు అర్థం చెప్తాయి. స్క్రిప్చర్ ఇల్యూమినేట్స్ అస్ త్రూ స్క్రిప్చర్. లేఖనాలు లేఖనాల ద్వారా మనకు వెలిగింపునిస్తాయి. ఇవి మన ప్రాథమికమైనటువంటి స్తంభాలు అయి ఉండాలన్నమాట. మన ప్రాథమికమైనటువంటి ఆయుపట్టు లాంటి సూత్రాలు అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటండి అని అంటే, ఆయన చెప్పిన వ్యాఖ్యానం ఇది, నేను అదే నమ్ముతాను. ఈయన చెప్పిన వ్యాఖ్యానము, లేకపోతే మా సంఘాల్లో పితరులు ఉన్నారు, వీళ్ళు చెప్పినయే. ఇదంతా సంఘ చరిత్రలో జరిగింది. కానీ గుర్తుపెట్టుకోవాలి, సో మనం స్టడీ చేస్తున్న ప్యాసేజ్ అనేది ప్యారలల్ ప్యాసేజెస్ ద్వారా ఇంకా క్లారిటీగా మనకు అర్థమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ప్యారలల్ ప్యాసేజెస్ తీసుకోవడం మాత్రమే కాదు, హోల్ కౌన్సిల్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, లేకపోతే హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని లేఖనాల సారమంతటిని కూడా దాంట్లో నుంచి మనం తీసుకోవాలన్నమాట. అంటే ఈ ప్యాసేజ్ ఒక మాట చెప్తుంది, ఈ ప్యాసేజ్ ఒక మాట చెప్తుంది, ఈ ప్యాసేజ్ నుంచి ఒక అర్థం వస్తుంది, ఆగాల. వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మిగిలిన గ్రంథ సారవంత ఏంటి, గ్రంథ సారాంశం ఏంటి దీని గురించి అనేది. కొన్ని ఉదాహరణలు చూడండి మీరు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో
మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? రక్షణ కోల్పోవడం అనా? రక్షణ కోల్పోతారు అని మిగిలిన గ్రంథం అంతా చెప్తుందా? ఇది మొత్తం గ్రంథ సారమంతటికి, లేఖన సారమంతటికి విరుద్ధం కాకూడదు కదా. లేఖనాలకు విరుద్ధమైన అర్థాన్ని ఇవ్వవు కదా. లేఖనాలకు అర్థం చెప్తాయి కదా. ఆ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చెప్తున్నటువంటి లేఖన భాగాన్ని తీసుకొని ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా విషయం ఏంటంటే ప్యారలల్ ప్యాసేజెస్ చూసుకోవాలా, లేఖన సారాంశం అంతట్లో నుంచి మాట్లాడాలి. కృపలో నుండి తొలగిపోయినారు ఎవరు? మాట్లాడుతున్నాడు కదా అక్కడ. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నవారు కృపని నిరర్ధకం చేసుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. సో మీరు అలాంటి ప్యాసేజెస్ని ఇంకా చాలా చూడొచ్చు. మనం చూస్తే అలాంటి ప్యాసేజెస్ చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ రక్షణను మీ సొంత భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని అంటే, భయంతో వణుకుతో కొనసాగించుకుని అంటే పనుల ద్వారా, క్రియల ద్వారా రక్షణ అనుకుంటున్నారా? కాదు కదా. లేఖన సారమంతటికి ఇది భిన్నంగా మాట్లాడుతున్నట్టుందా ఏమన్నా? సో వీ మస్ట్ అప్రోచ్ ద కాంటెక్స్ట్ ఇన్ ఏ కాంటెక్స్ట్. అంటే మనం కాంటెక్చువల్ మేనర్లో సందర్భ సహితంగా అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని అర్థం చెప్పాలి. రెండోది, మిగిలిన లేఖన భాగం అంతటితోటి, మిగిలిన లేఖనాలన్నిటితోటి ఇది పొసగుతుందా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోండి అని చెప్పట్లే. రక్షణ పొందిన మీరు రక్షణని జీవితంలో రక్షకునికి తగినట్లుగా మీరు జీవించాలి, ప్రదర్శించండి, రక్షణకు తగినట్టుగా జీవించండి అని వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనము అక్కడ ఉన్న కాంటెక్స్ట్ చదివితే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు చూడండి. ఒకవేళ కొన్ని పదాల గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఉందండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు కదా. ఘోరమైన వ్యాధి అన్నాడు కదా. దీని అర్థం ఏంటి? దాని సరైన అర్థం ఏంటి అని అంటే, మొత్తం పాత నిబంధనలు ఉపయోగించినటువంటి సందర్భాధారంగా కనుక మనం మాట్లాడితే, కుదిరితే ఒకవేళ ఇంగ్లీషు కష్టం అనుకుంటే మీరు మీకు దగ్గరలో ఒక మంచి డిక్షనరీ ఏదైనా పెట్టుకొని చూడండి. తర్వాత కుదిరితే కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టైనా చదివించుకోండి. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మిగిలిన గ్రంథ భాగాలన్నిటితోటి మొత్తం పాత నిబంధన ఆధారంగా కనుక మనం చూస్తే, ఒకవేళ హీబ్రూ పదాలను బట్టి మనం చూస్తే, ఇక్కడ వాడబడిన మాట అనాశ అని ఉంటుంది అనమాట. అంటే చికిత్స లేని రోగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది చికిత్స లేని రోగంతో నిండిపోయింది, దాన్ని గ్రహింపగలవాడు అది చెప్తున్నాడు అక్కడ. సో పాత నిబంధన గ్రంథంలో పాపాన్ని గురించి ఏం మాట్లాడుతూ వచ్చినాడు, లేకపోతే ఈ వ్యాధి కలది అనే మాటతోటి దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనే మాటలు కనుక మనకు అర్థమైతే, ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే హృదయం మోసకరమైనది, అది చికిత్స లేనంత రోగంతో నిండిపోయింది, దాన్ని ఏ మనిషి గ్రహింపగలడు, దేవుడు మాత్రమే తిరిగి బాగు చేయగలడు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి ఇంకొన్ని భాగాల్లో, ప్రసంగి 9:5లో, బ్రతికియుండి వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. అంటే ఇది కొంతమంది అంటున్నట్టు ఇది మానవుని ఆత్మ మరణం తర్వాత నిద్రావస్థను గురించి నేర్పుతుందా ఈ భాగం? చచ్చిన వారు ఏమీ ఎరుగరు అంటే వెళ్ళిపోయి ఇంకా సుప్తావస్థలో అట్లా ఇంకా సోల్ స్లీపింగ్, ఆత్మ నిద్రలోకి వెళ్ళిపోద్దా? కాదే. మిగిలిన లేఖన సారమంతా చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 ఇట్లా మిగిలిన లేఖన భాగాలన్నీ మనం సరిగా చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓకే, మిగిలిన గ్రంథ సారం ఏంటి, ఇక్కడ నేను చదువుతుంది ఏంటి, నేను ఇట్లా డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేయొచ్చా, సందర్భంలో ఏం చెప్తున్నాడు, సందర్భం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సందర్భంలో మాట్లాడేదంతా కూడా మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ దాంతో ఏం సంబంధం లేదు అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటాడు. అయితే మిగిలిన గ్రంథ సారం అంతా కూడా ఏమని సాక్ష్యం ఇస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. 2 ముఖ్యమైన విషయాలు, నియమాలు. ఒకటి ఏంటంటే, స్పష్టంగా అర్థం కాని వాక్య భాగాల్ని మిగిలిన స్పష్టతతో పూర్తిగా క్లారిటీగా ఎక్కడైతే దాని గురించి ఎలాబొరేట్గా మాట్లాడుతున్నాడో ఆ లేఖనాలకు విరుద్ధంగా వ్యాఖ్యానించకూడదు అనమాట. స్పష్టంగా అర్థం కాని, అంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా అర్థం కాని వాక్య భాగాల్ని స్పష్టంగా ఆల్రెడీ వెల్లడి చేయబడినటువంటి వాక్య సత్యంతో విరుద్ధంగా వ్యాఖ్యానించకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:29 ఈ రకంగా అన్నాడు, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిజం పొందువారు ఏమి చేతురు, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిజం పొందనేలా, మృతుల కొరకు బాప్తిజం పొందటం ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది అట్ట. అయితే అంటే మృతుల కొరకైన బాప్తిజం అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి రక్షించబడతాడనే, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం బాప్తిజం పొందే వాళ్ళు రక్షించబడతారని చెప్తున్నాడా? అసలు ఆ బోధ లేఖనాలు ఎక్కడుంది? మిగిలిన చోట మిగిలిన లేఖన భాగాలు ఏం చెప్తున్నాయి అంటే మనకు అర్థమవలసిన విషయం అంటే, ఓకే, ఈ వచనాన్ని మనం నేరుగా అప్లై చేయడానికి ముందు మిగిలిన లేఖనాలు స్పష్టంగా ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:27 ఏమన్నాడు, మనుషుడు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడినది, తర్వాత తీర్పు అన్నాడు. తర్వాత మళ్ళీ రక్షణ అన్నాడా, తర్వాత మళ్ళీ ఇంకేముంటుందో అన్నాడా? సో మిగిలిన అంటే లేఖన స్పష్టంగా వెల్లడి చేయబడిన లేఖన సత్యానికి ఇదేమాత్రం విరుద్ధంగా వ్యాఖ్యానం ఉండకూడదు అన్నమాట. తర్వాత కొంతమంది అంటున్నారు బాప్తిజం ద్వారా పాప క్షమాపణ అంటున్నారు కదా. అపోస్తల కార్యాలు 22:16 గనుక నీవు తడవు చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. అంటే ఏంటి మరి ఇక్కడ లేఖన భాగం? పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పౌలు తన మార్పు గురించి రెండవ మారు ప్రస్తావిస్తా ఉన్నాడు యెరూషలేములో ఉన్నటువంటి తన ప్రజల మధ్యలో. ఇప్పుడు పౌలు ఒకవేళ బాప్తిజం ద్వారా పాప క్షమాపణ అయితే పౌలు ఎందుకు అందరికి వలసన బాప్తిజం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, ఇవ్వలేదు? కేవలం స్టెఫను ఇంటి వారికి మాత్రమే ఇచ్చానన్నాడు కొరింథీ మొదటి పత్రికలో. అంటే బాప్తిజం ద్వారా మాత్రమే పాప క్షమాపణ అయితే చేసేవాడు కదా అట్లాగా. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పష్టంగా లేఖన సత్యం మాట్లాడుతున్న దాన్ని మనము ఒకవేళ ఆ ప్యాసేజ్ గురించి మనకు గనక భిన్నమైనటువంటి అర్థం వస్తుంది, భిన్నంగా మనం వ్యాఖ్యానిస్తున్నాం అనుకుంటే వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అన్నమాట. స్పష్టంగా లేఖనం చెప్తున్న సత్యాన్ని దాని వెలుగులో ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలనే చూడాలి తప్పితే రుద్దకూడదు. రుద్దితే ప్రమాదం అండి. సరే, తర్వాత ముందుకెళ్దాం. రెండో నియమం ఏంటి? కష్టమైన లేదా క్లిష్ట వ్యాఖ్యానం కంటే సహజ వ్యాఖ్యానం మెరుగండి. న్యాచురల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ బెటర్ దాన్ డిఫికల్ట్ ఇంటర్ప్రిటేషన్. అంటే గందరగోళపరిచేటువంటి కష్టతరమైనటువంటి గలిబిలి చేసేటువంటి వ్యాఖ్యానం కంటే కూడా సహజ వ్యాఖ్యానం మెరుగండి. ఇప్పుడు మత్తయి సువార్త 16:28 మీరు చూడండి, ప్రభువారి రూపాంతరపు కొండ గురించి అనుభవంకి ముందు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని. ఏం చెప్తున్నాడు ప్రభువారు 16:28? అంటే కొంతమంది చనిపోకుండా అలాగే ఉండిపోతారనే. నాకు తెలిసిన కొంతమంది యవ్వన తమ్ముళ్ళు అది నమ్మి ఇంకా వాళ్ళు పిచ్చి పట్టినట్టు చేసే వాళ్ళని కూడా చూశాను నేను. అయితే ఆలోచించేయండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ప్రభువారు అనేది
మనము మిగిలిన లేఖన భాగాలు అంటే ఆ వెంటనే మత్తయి సువార్త 17:1-13 చదివితే ఆయన రాజ్య మహిమ గురించి, లేకపోతే ఆయన ఎంత మహిమ ప్రభావం కలిగిన వాడు చూపిస్తా ఉన్నాడు కదా ఇమీడియట్ కాంటెక్స్ట్లో. అది కూడా మనం చూడాలి. సో ఒక కొత్తగా జనాలను ఉర్రు తొలగించాలా, ఎంట్రుకలు నిలబెట్టాలా, ఓరి స్వామి ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా పోయిందని చెప్పి అందరూ ముక్కు మీద ఏలేసుకోవాలా, అంత చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాక్య సత్యం ఏది ఉందో దాన్ని నమ్మకంగా ప్రకటిస్తున్నప్పుడు ప్రభు హృదయాలను కదిలించి ప్రజల జీవితాలను తన వాక్య సత్యం ద్వారా అంతరంగపు లోతుల్లో మార్పును తీసుకొస్తాడు. సో కష్టమైన లేకపోతే క్లిష్టతరమైనటువంటి వ్యాఖ్యానం కంటే సహజ వ్యాఖ్యానం మెరుగైనది అనేది గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ బెటర్ దాన్ ఎ డిఫికల్ట్ ఇంటర్ప్రిటేషన్. సో కొంచెం ముందుకెళ్దాం. సో కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు, పదాల అర్థం మీద ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే, పదం ఎప్పుడు తన మూల అర్థాన్ని ఉంచుకుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అర్థమే ఇంక అన్ని జనరేషన్స్లో ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఆ గ్రంథకర్త ఉన్నటువంటి సందర్భంలో, ఆ గ్రంథకర్త ఉన్నటువంటి సమయంలో ఏం అర్థం ఉంది అనేది ముఖ్యం. సో తెలుగు లేదా ఇంగ్లీష్ అర్థాన్ని వాక్య భాగంలోకి చెప్పించకూడదు. కొంతమంది మహా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఎలా అంటే ఆది సంభూతుడు, మొదట సంభవించినవాడు, మొదట ఉద్భవించినవాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆది సంభూతుడు అని రాయబడి ఉందని అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మొదట పుట్టినవాడు. ఇది కాదనమాట. అంటే మనకి నచ్చిన, మనకు అర్థమైన దాన్ని తీసుకెళ్ళి చూపించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒకే పదం భిన్న సందర్భాల్లో భిన్న అర్థాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ప్రతి సందర్భంలో సాధారణంగా ఒకే అర్థం ఉంటుందండి, అది ప్రాముఖ్యం. ఈ మధ్య దారుణం ఏంటంటే సువార్తని నమ్మేటువంటి ఇవాంజలికల్స్, అంటే దేవుని వాక్యమే శిరోధార్యం, దేవుని వాక్యమే మన మీద అంతిమ అధికారం ఉందని నమ్మేటువంటి ఇవాంజలికల్స్ ఏం చేస్తున్నారంటే ఒకే అర్థానికి, ఒకే వాక్యానికి ఎన్ని అర్థాలని చెప్పుకోవచ్చు, ఎవడు ఇష్టం ఆడిది, ఎవరికి నచ్చినట్టు చెప్పుకోవచ్చు వాళ్ళని చెప్పి ఎట్లా అంటే అట్లా గందరగోళంగా విచ్చలవిడిగా చేయటం మూలంగా దేవుని వాక్య సత్యం అపహసించడం వాటితో పాటు దేవుని ప్రజలు గందరగోళానికి గురవడం చూస్తున్నాం. యాక్చువల్గా అది దేవుని యొక్క నేచర్ని, దేవుని యొక్క స్వభావాన్ని కించపరిచినట్టండి. అది మనకు అర్థం కాదు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ఆయన ఉద్దేశాన్ని, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మాట్లాడుతున్నప్పుడు. సాధారణంగా మానవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుని సృష్టి అయిన నీవు నేను మాట్లాడుతున్నప్పుడే ఒక స్పష్టమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ క్లాసులో ఏం చెప్పారనంటే మిమ్మల్ని అడిగితే ఎవరైనా మీరు చెప్తారు ఇది చెప్పారు అని, ఏదో ఆయన ఏదో చెప్పుకున్నాడు. కానీ నాకు వేరేది అర్థమైందని అంటే నేను పక్కనే ఉంటే ఏమంటాను, కాదు కాదు అది కాదు నేను చెప్పింది ఇది అని చెప్తాను కదా. మరి దేవుడు, మరి సృష్టి అయినటువంటి మనమే ఇట్లా ఉంటే మరి సృష్టికర్త అయిన దేవుడు ఎంత అపహాస్యం చేసినట్టు అండి. సో మనము జాగ్రత్తగా ఉండాలి. సో ఒక పదానికి అన్ని అర్థాలను ఒకేసారి ఇవ్వకూడదు. కొంతమంది ఒక వాక్యం మీద ఇంకేం లేదు, నేను ఇక్కడ యుఎస్లో వింటా ఉన్నప్పుడు ఒక రేడియో ప్రోగ్రామ్ ఇంకేం లేదు, ఆయన 10-15 వారాలు ఒక వాక్యం మీద వాక్యం అంటే అదే చెప్పాలని చెప్పేసి, ఇదిగోండి ఈ వాక్యానికి ఇలాంటి అర్థం ఉంది, ఇంకొక రకంగా ఆలోచిస్తే ఇలా అర్థం ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్తూనే ఉండటం. బట్ ప్రమాదం ఉంది అందులో, చాలా ప్రమాదం ఉంది అందులో. సో సందర్భం నిర్ణయిస్తుందండి, సందర్భం నిర్ణయిస్తుంది. అక్కడ ఏంటి అర్థం అనేది సందర్భం నిర్ణయిస్తుంది. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని తెలిసిన అర్థాలన్నీ దాని మీద రుద్దటం కంటే అక్కడ ఉన్నటువంటి అర్థం సందర్భం నిర్ణయిస్తుంది అనేది ప్రాముఖ్యం. లెట్ us be a faithful listeners. వాక్యం చెప్తుంది విందాం. దేవుని మెల్లని స్వరాన్ని, దేవుని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే నమ్మకంగా మనం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన ఉద్దేశాలను వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు లెట్ us be faithful listeners. నమ్మకంగా వినే వాళ్ళలాగా, నమ్మకంగా విని అర్థం చేసుకునే వాళ్ళలాగా ఉండాలి. కానీ నీవు మాట్లాడుకుని నాకు నచ్చింది నేను చెప్పుకుంటానంటే అసలు ఎంత దారుణమైన విషయం అండి అది. సో ఒకవేళ ద్వంద్వార్థాలు ఉంటే, అంటే ఒకవేళ డ్యూయల్, యాంబిగ్యూటీ అంటే కొన్ని పదాల దగ్గర
తెలుగులో చాలా మంచి విషయం ఏంటంటే పదాలకు ఫుట్ నోట్లో ఇస్తాడు, ఈ 2 పదాల్లో ఒకటి అనేది. మీరు చూడండి, యోహాను సువార్త 3:3 ఒకడు తిరిగి జన్మించడం, తిరిగి అనే దగ్గర కింద ఇంకొక అంటే ఫుట్ నోట్లో రాస్తాడు ఏమని, పై నుండి. సో అంటే ఈ 2 అర్థాల్లో అంబిగ్యూటీ, అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే పై నుండి అంటే పరసంబంధంగా మరలా జన్మించటం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:5 అంటే ఈ యొక్క శిరస్సు గురించి మాట్లాడుతున్నప్పుడు భర్త గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మామూలు సంబంధమైనటువంటి మామూలు తల గురించి మాట్లాడుతున్నాడా, అక్కడ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా విషయాలు మనము అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో అది మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దాని తర్వాత మనం పోయిన వారం చూసిందే నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. సో పద రూపాలు అంటే మార్ఫాలజీ లేదా భాషా భాగాలు బైబిల్ వ్యాఖ్యానంలో చాలా ప్రాముఖ్యతని చూపిస్తాయండి, చాలా ప్రాముఖ్యత కలిగింది అనమాట. సో ఒక పద నిర్మాణం ఎలా ఉంది అంటే పదాలు ఎలా రూపాంతరం చెందాయి లేకపోతే ఎలా నిర్మించబడ్డాయి అనేది చాలా ప్రాముఖ్యము. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు ఏంటంటే ఆ నిర్మించబడిన పదాల్లో ఏ పదం ఏ పని చేస్తుంది వాక్యంలో, లేకపోతే ఆ లేఖన ఆ వాక్య భాగంలో ఏ పదం ఏం పని చేస్తుంది అనే పరిశీలనకు వివరించేది అంటే లేకపోతే భాషా భాగాలు మనకి చెప్తాయన్నమాట. సో మనకు బాగా తెలుసు ఏంటి వ్యాకరణ వ్యాఖ్యానం అంటే ఏంటి, ప్రతి పదాన్ని వివరంగా పరిశీలించటం. ఎందుకు దేవుడు అక్షరమైనను పొల్లైనను అన్నాడు చూసారా, అంటే ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ అంటే సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి దైవాత్మ ప్రేరణ ద్వారా ప్రతి పొల్లు అక్షరం భాగం ప్రతీది కూడా ప్రభు ఉద్దేశంతో రాపించినాడు, ప్రతీది కూడా ఇన్స్పైర్డ్, ప్రతీది కూడా ఆయన ఊపిరి ఊదాడని మనకు తెలుసు కదా. మరి ఎందుకు నిర్లక్ష్యం మనకి? అందుకనే చిన్న అక్షరము చిన్న విషయాలు మార్చినా సరే అర్థం మారిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. సో పద క్రమం యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. ఒక అక్షరం కూడా అర్థాన్ని మార్చగలదు. ప్రాముఖ్యంగా హెబ్రీ గ్రీక్ భాషల్లో చివరిలో ఉండే చిన్న చిన్న పొల్లులు కూడా మొత్తం మార్చిపడేయగలవు అనమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాలం, వచనం, అక్కడ ఉన్నటువంటి లింగం, విభక్తి ద్వారా అర్థం మారిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. సో కొంచెం ముందుకెళ్తే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చూద్దాం. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు అనమాట. అంటే నౌన్ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ ఉంటాయి, 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నౌన్ ఫ్యామిలీ అంటే నామవాచకానికి సంబంధించినవి, రెండోది క్రియకు సంబంధించినవి. అంటే నామవాచకాలు ఏముంటాయి అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక భాగంలో ఆ పదం యొక్క పాత్ర ఏంటి అనేది నిర్వచిస్తాయి అన్నమాట. నేను ఆహారము తిన్నాను. నేను అనేది ఏంటి? పేరా, ఒక ప్రత్యేకమైన పేరా, లేకపోతే సర్వనామమా, లేకపోతే ఇంకేంటి అనేది చెప్తాను అనమాట. సో నామవాచకం నౌన్, సర్వనామం ఉంటుంది, ప్రనౌన్ ఉంటుంది అన్నమాట. తర్వాత విశేషణం యాడ్జెక్టివ్ అంటారు, ఉపసర్గలు అంటే ప్రిపోజిషన్స్ అంటారు అనమాట. సో ఇది నౌన్ ఫ్యామిలీ అంటే నామవాచకానికి సంబంధించిన కుటుంబం. అంటే మనం ఒక భాగం చదువుతున్నప్పుడు అందులో పేరేంటి అంటే వెంకటేష్ అనే నేను అన్నప్పుడు ఓకే వెంకటేష్ పర్టికులర్గా మాట్లాడుతున్నాడు, ఏంటి నౌన్ కాదు. నేను అని అనుకుంటే నేను అనేది ఏదైనా అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, మనిషిలో ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు, పిల్లాడవచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జంతువు కూడా అవ్వచ్చు. సో సర్వనామం అనే దాని గురించి వేరుగా మాట్లాడతాం మనం. సో యాడ్జెక్టివ్, నేను ఆహారం తినడానికి బదులుగా నేను బాగా ఆహారం తిన్నాను. ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు ఒక విశేషణం యాడ్ చేశాను, ఆహారం నేను బాగా తిన్నాను అన్నట్లుగా. సో నౌన్ అంటే ఎట్లా అంటే ఒక వ్యక్తి గురించి కానీ, స్థలం గురించి కానీ, వస్తువు గురించి కానీ, భావం కానీ, లేకపోతే పని గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు. సో ఇది ఏకవచనం ఉండొచ్చు, బహువచనం ఉండొచ్చు. ముఖ్యంగా లింగానికి సంబంధించి అంటే పుంలింగం కానీ, స్త్రీలింగం కానీ, లేకపోతే నపుంసకంగా అంటే న్యూటర్ కానీ అట్లా మాట్లాడవచ్చు. సో హెబ్రీ గ్రీక్ భాషల్లో
లింగము అట్లాగే ఆ, అలాగే వచనం అనేది అంటే ఆ, ఏకవచనం బహువచనం అనేవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. సో తర్వాత సర్వనామం గురించి మనం చూస్తే నేను, నీవు, అతడు, ఆమె, మేము, ఎవరు, ఏది, నా అంతటా, లేకపోతే ఒకరికొకరు. సో ఒక సర్వనామం ఎవరిని చూస్తుందో అంటే ఎవరిని సూచిస్తుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే సర్వనామం అంటే అన్నిటి కలిపి ఒకటి పేరు. జంతువులు అంటాం. జంతువులు అంటే సర్వనామం వస్తుంది కాదు. గొర్రె పిల్ల అని అనుకోండి, అదొక నామవాచకం అయింది అనమాట. సో ఎవరు, ఎవరు అంటే ఆయన అనగానే మీరు తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు సరే ఆయన అనగానే ఎవరు ఆయన, అది సర్వనామం అనమాట. అది సర్వనామం. నేను ఎవరు, నేను అంటే ఎవరు. సో అట్లా సర్వనామము ఇవన్నీ సరిగా చూసుకుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట కాంటెక్స్ట్. తర్వాత యాడ్జెక్టివ్ విశేషణం అంటే ఆ, ఆహారం తినను కానీ బండి అంత లేకపోతే అంటే 10 మంది తినేంత ఆహారం తిన్నాను. ఒక పరిణామం గురించి రొట్టెలు అన్నాడు కానీ ఎన్ని రొట్టెలు, 5 రొట్టెలు, ఒక యాడ్జెక్టివ్ లాగా మాట్లాడుతున్నాడు అనమాట. తర్వాత రక్షకుడు, ఎలాంటి రక్షకుడు, గొప్ప రక్షకుడు, లక్షణం గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో రక్షణ అన్నాను. ఎలాంటి రక్షణ, ఎలాంటి రక్షణ అంటాడంటే మహిమాయుక్తమైనటువంటి చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి సంతోషం అంటాడు అనమాట రక్షణ అనే మాటల గురించి. సో అంటే ఎలాంటి రక్షణ, అది చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన అనేది. సో విశేషం అనేది మనం చెప్తున్నటువంటి భావాన్ని బలపరుస్తుంది అనమాట. సో మీరు చదువుతున్నప్పుడు ఈ మాటలో భావాన్ని వ్యక్తపరిచేది ఏ పదం, విశేషణం ఏంటి ఇందులో అనేది చూసుకోవాలి. సో తర్వాత ప్రిపోజిషన్స్ అంటే ఉపసర్గలు అన్నమాట. ఉపసర్గలు అంటే ఏంటంటే దాని అంటే కొన్ని పదాలు ముందు పెడతా ఉంటాడు. ఎట్లా అంటే ఆ ప్రియుని రక్తధారల ద్వారా, ఆ ప్రియుని యందు అనే మాట, లేకపోతే ఆ ప్రియుని రక్తధారల ద్వారా ద్వారా అనే మాట. మీరు చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక చూడండి, చాలా మంచిగా మీకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే అంటే ఆయన రక్తం ద్వారా, ఆయన యందు, భూమి మీద, అంటే ఈ మాటలన్నీ కూడా నేను డీటెయిల్గా నేను కుదిరితే నెక్స్ట్ టైం ఒక స్లైడ్ ప్రిపేర్ చేసి నేను మీకు ప్రజెంట్ చేస్తాను. మీరు కనుక 4 నుంచి 6 వచనాలు చేస్తే తన ప్రియుని యందు అనే మాట, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఈ మాటలన్నీ కూడా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుటి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ఆయన ఎవరి ప్రేమ చేత, ఈ మాటలన్నీ కూడా మనం ప్రాపర్గా క్వశ్చన్ చేస్తే మనకి అక్కడున్న అర్థం అనేది ప్రాపర్గా అర్థమైంది అనమాట. తర్వాత వర్బ్, క్రియ గురించి మనం చూడొచ్చు అనమాట. క్రియల్లో అంటే క్రియ, పని ఏంటి, ఏం పని చేస్తున్నాడు. సో ఎందుకనంటే అక్కడ మనం చూస్తే తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు ఏం చేస్తున్నాడు, కుమారులు అంటే స్వీకరించుటకు, ఎవరిని, ఎందుకు, ఏంటి, ఈ మాటలన్నీ పడతాయి అన్నమాట. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏంటి, ఈ మాటలన్నీ వస్తాయి అన్నమాట. సో క్రియా విశేషణం. ఇంకా అంటే ఎట్లా అంటే స్వీకరించాడు, గొప్పగా స్వీకరించాడు, బహుకరించాడు, గొప్ప బహుమానం బహుకరించాడు, ఇట్లా అన్నమాట. సో క్రియా విశేషణం కానీ కంజంక్షన్ కానీ సంధి పదాలు, ఇదంతా కూడా మీరు చూస్తే ఒకే పత్రిక, ఈ అప్పట్లో వచనాలు అధ్యాయాలు ఎట్లా ఏం లేదు, ఇదంతా ఎట్లా కనెక్ట్ చేసి రాశాడు, మధ్య మధ్యలో ఏం పదాలు వాడాడు, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంటర్జెక్షన్స్, ఆశ్చర్యార్థకాలు ఉంటాయి కొన్ని. సో ఇవి చాలా ప్రాముఖ్యమండి. అంటే రక్షించబడ్డాము అంటే ఇప్పుడు ఒక క్రియను చూసారనుకోండి, కాలం గురించి చెప్పొచ్చు.
ఆ, ఏ ఎవరు ఏంటనేది కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో కూడా చెప్పొచ్చు అనమాట. అంటే గతకాలమా, ప్రస్తుతం జరుగుతుందా, అది ఆజ్ఞ, లేకపోతే ఇంకా వినయపూర్వకంగా మాట్లాడుతున్నారా ఏంటనేది కూడా. సో కంజంక్షన్స్ అంటే సంధి పదాల గురించి మనం చూసాం. మీరు చూడండి, ఆ, అంటే ఎట్లాగా మరియు, కానీ, అయితే, ఈ మాటలు ఈ మాటలు అందువలన, ఈ మాటలన్నీ కూడా కంజంక్షన్స్ అన్నమాట, సంధి పదాలు. సో మీరు చదివేటప్పుడు ఆ ముందు తర్వాత ఏముంది, ఈ మధ్యలో ఏముంది అనే మాట కనుక మిస్ అయిపోతే చాలా ప్రమాదంలో పడతాం అనమాట మనం కూడా. సో మనం ఎప్పుడు కూడా ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. దాని తర్వాత నామవాచకం గురించి మనం చూస్తాం. అంటే నామవాచకంలో మనం చూస్తే భాషా భాగాలు బైబిల్ వ్యాఖ్యానంలో ప్రాముఖ్యత చూసాము. వాక్యంలో దాని పాత్ర, అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదం యొక్క పాత్రని, ఆ పాత్ర యొక్క అర్థాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. సో వర్బ్ గురించి మనం చూసాం. నామవాచకం లేదా సర్వనామం ఏం చేస్తుంది లేదా ఏముందని తెలియజెప్తుంది అనమాట. సో ముఖ్యంగా 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. కాలం, కాలం గురించి మాట్లాడుతుంది క్రియ అనేది. తర్వాత స్వరం, ఎలాంటి స్వరంలో మాట్లాడుతున్నాడు. మూడోది విధి గురించి మాట్లాడతాడు. ఎట్లానంటే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-9 వచనాలు చూస్తే ఆయన మాట్లాడుతున్నంతా కూడా గతాన్ని గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. మనకు అనుగ్రహించిన అంటాడు, తన కుమారులనుగా, అంటే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని అని అంటాడు. తర్వాత మీరు చూస్తే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. తర్వాత ఆయన రక్తం వలన విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలం ఏంటి, ఆ పర్టికులర్ పదం కానీ ఆ పర్టికులర్ ఈ పదాలన్నీ కలిపి అక్కడ ఉన్నటువంటి క్రియ ఏం చెప్తుంది. పాస్ట్ గురించి, గతం గురించి మాట్లాడుతుందా, వర్తమానం గురించి మాట్లాడుతుందా, భవిష్యత్తు గురించి మాట్లాడుతుందా. సో ఒక మాటలో చూస్తే మనము ఎఫ్సి పత్రికలో ఇది బాగా మంచిగా స్టడీ చేస్తారనమాట. చాలా మంది బైబిల్ స్కాలర్స్ ఇది సజెస్ట్ చేస్తారు, ఇది చేయమని. సో ఇప్పుడు కాలం అనేది అంటే ఆ క్రియ పూర్తి అయిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా, ఈ మాటలు అక్కడ ఉన్నవి మనకు అర్థమవుతుంది కాలాన్ని బట్టి. అంటే వర్బ్ అనేది కాలం గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత మనం చూస్తే స్వరం ఎట్లాంటి స్వరం అంటే దేవుడు తన కుమారుని పంపెను, గాడ్ సెంట్ హిస్ సన్. దేవుడు తన కుమారుని పంపెను అంటే దేవుడు చర్యను ప్రారంభించింది, ఈ పనిని ప్రారంభించింది ఎవరు, దేవుడు. ఎవరిని పంపాడు, తన కుమారుని పంపాడు. ఓకే, ఇదే ఇంకొక రకంగా అర్థం చేసుకోండి. ఏంటనంటే కుమారుడు పంపబడెను అనండి. కుమారుడు పంపబడెను అంటే దేవుడు కుమారుని పంపెను, తన కుమారుని పంపెను అనే మాట, కుమారుని దేవుడు పంపెను అనే మాట. ఈ రెండు ఒకటే అర్థాలు. కానీ ఇక్కడ చర్యను ప్రారంభిస్తుంది ఎవరు అనేది మొదటి చూస్తే అర్థమవుతుంది. రెండోది చర్యని స్వీకరించటం, దేవుడు మనల్ని ప్రేమించెను అనే మాట. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇది బాగానే ఉంది. కానీ ఇంకొక మాటలో ఆలోచన చేస్తే మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాము, మనం స్వీకరిస్తున్న వాళ్ళలాగా ఉన్నాం అన్నమాట. అట్లా అన్నమాట. సో మీరు చూస్తే ఎట్లా అంటే ఎఫెసీ 1:4 మనం చూస్తే యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని అంటే దేవుడు ఒక క్రియని ప్రారంభించాడు, మనల్ని నిర్ణయించుకున్నాడు అనేది. కానీ అదే ఎఫెసీ 1:11 చదివామనుకోండి, మనం దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి, రెండు ఒకటే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. కానీ 1:11 ఏం మాట్లాడుతున్నాడు, మనము దేవుని చేత ఎంచుకొనబడ్డాము అంటే మనం స్వీకరిస్తున్నాము. మొదటి యాక్టివ్ వాయిస్లోనేమో ఆయన ఒక చర్యను ప్రారంభించినట్లుగా ఉంది, రెండో దాంట్లోనేమో మనము దాన్ని స్వీకరిస్తున్నట్లుగా కనబడుతుంది అన్నమాట. సో ఇట్లాగా మనం కనుక ప్రాపర్గా చూడకపోతే చాలా చాలా విషయాలు మిస్ అవుతాం అన్నమాట. తర్వాత విధి అనేది, అంటే క్రియ అనేది ఇంకొక ముఖ్యమైన విషయాన్ని తెలియజెప్తుంది. ఏంటంటే ఇండికేటివ్.
ఒక ప్రకటన చేయడం కానీ, ఇంట్రాగేటివ్ ఒక ప్రశ్నను లేవెత్తడం కానీ, తర్వాత ఇంపరేటివ్ అంటే ఒక ఆజ్ఞని విధి చేయడం కానీ, లేకపోతే ఆపరేటివ్ ఒక కోరికను గురించి మాట్లాడడం కానీ, ఒక ఆశను గురించి మాట్లాడడం కానీ. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మాట అడుగుతాను. ఎఫ్ఎస్సి పత్రిక 4:1-2 ఎవరైనా చదువుతారా? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన చేస్తున్నాడా, ప్రశ్న వేస్తున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా, లేకపోతే ఒక రకం చెప్పాలంటే ఆప్టేటివ్ అంటే కోరిక కలిగి ఉన్నాడు వాళ్ళ విషయంలో? మీరు ఇంగ్లీష్లో చదివితే కోరిక అని మన కోరిక, కానీ ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అనే మాట దగ్గర ఒక స్వరాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరిది చెయ్యాలి, మీరిది చెయ్యాలి. ఇంకొక మాట ఏమంటే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతో నడుచుకున్న వాళ్ళని. అంటే ఒకటి ఆయన ఆశ కలిగి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. అయితే మనం కనుక ప్రాపర్గా మనము ఇక్కడ చూస్తున్నప్పుడు ఏంటంటే ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ అంటే మీరు చేయాలి, ఇది మీరు ఇది చెయ్యాల అని అంటాడు. ఒకసారి మీరు చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5:18 చూస్తారా? ఎఫ్ఎస్సి పత్రిక 5:18 తెలుగులోనా ఇంగ్లీష్లోనా? తెలుగు తెలుగు తెలుగే. మరియు ఓల్డ్ వర్షన్ 15 ఎఫ్ఎస్సి 5:18 సారీ. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నంత కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కొంతమంది క్రైస్తవులను నిద్ర లేపుతున్నాడు. ఇప్పటికైనా వెలుగులోకి రండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే దినాలు చెడ్డవి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, అవివేకుల్లాగా ఉండకుండా ప్రభు చిత్తం ఏంటో గ్రహించండి అని చెప్తూ, మరియు ఒక కంజంక్షన్ వాడాడు. చూసారా? పదబంధం వాడాడు. మద్యంతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. మద్యం మనుషుల్లోకి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు ఎట్లా అట్లా బిహేవ్ చేస్తారో అట్లా ఉండకుండా, అయితే ఆత్మపూర్ణులైన బట్ బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండు అనేది ఇప్పుడు ఏంటి? అక్కడ ఏమని కనపడుతుంది మీకు? ప్రకటన, ప్రశ్న, ఆజ్ఞ, లేకపోతే కోరిక? అదన్న జాన్ విక్టర్ అన్న, విలియమ్స్ అన్న, వెరీ గుడ్ థింగ్. అంటే ఆత్మపూర్ణత అనేది ఆప్షన్ కాదండి, ఆజ్ఞ. క్రైస్తవ జీవితంలో దేవుని ఆత్మ అంటే మద్యం అనేది ఒక డ్రింక్, కానీ పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఈయన ఆధిపత్యానికి, పరిశుద్ధాత్మ దేవుని ఆధిపత్యానికి, అధికారానికి, శిరసత్వానికి, యాజమాన్యానికి ఒప్పుకొని జీవించడం అనేది ఆజ్ఞ అనమాట. అంటే ఒక స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ అనేది, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం అనేది ఆజ్ఞ. కానీ ఇది మనకు తొందరగా ఎక్కదు. సో ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నప్పుడు, ఒక మాటలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి ఆ విధి? ఏంటి అక్కడ? ప్రకటన చేస్తున్నాడా, ప్రశ్నిస్తున్నాడా, ఆజ్ఞ ఇస్తున్నాడా, ఇంపరేటివా, కోరిక అంటే ప్లీజ్ అని మాట్లాడతాడు అన్నమాట, దయచేసి అన్నట్టు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, మీరు 14 చూడండి. 14 ఎవరైనా చదువుతారా? అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రకటన చేస్తున్నాడా, ప్రశ్నిస్తున్నాడా, ఆజ్ఞ ఇస్తున్నాడా, లేకపోతే బతిమాలుతున్నాడా? ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.
ఆజ్ఞాపించినట్లే కదా. ఈయన పాత నిబంధన కాంటెక్స్ట్ లో ఉన్న పాత నిబంధన వచనాన్ని కోట్ చేస్తున్నాడు. హీఈస్ గివింగ్ ప్రొక్లమినేషన్, అంటే ఆయన ఒక విషయాన్ని ప్రొక్లెమ్, ఇదిగో ఇట్లా ఉంది లేయండి అని ప్రకటన చేస్తా వస్తున్నాడు. పైన అంతా కూడా చీకట్లో ఉన్నారు, నిద్రపోతున్నారు అని చెప్పి ఇదిగో పాత నిబంధనలు ఈ వాక్యం ఉందని చెప్పి ఇప్పుడు ఇండికేటివ్ గా మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం చదువుతున్న లేఖన భాగంలో కాలం ఏంటి, స్వరం ఏంటి. స్వరం అంటే ఏంది? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు. విధి మూడేంటి? తక్షణమే మీరు యాక్షన్ చేయాలంటున్నాడా, తక్షణమే మీరు చర్య తీసుకోవాలంటున్నాడా, లేదా ప్రశ్న వేస్తున్నాడా వాళ్ళకి? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయానికి వస్తారా, 12వ అధ్యాయానికి వస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27 నుంచి 31 వచ్చిన చదువుతారు ఎవరైనా? అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, అక్కడ చూడండి, అటువలే అనే మాట దగ్గర మనం వెయిట్ చేయాలి. ఎందుకనంటే యూజువల్గా చెప్తున్నాను, ప్రొఫెసర్ చదువుతున్న దాన్ని నేను చెప్తున్నాను, ఓకే ఒక కంజంక్షన్ ఉంది అని ఆగాలి అక్కడ. సో ఇప్పుడు వెళ్దాం. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. ఇప్పుడు మీరు అన్నాడు కదా, ఎవరు? సర్వనామం వాడాడు. సారీ ప్రొఫెసర్. సో ఇది సర్వనామం అన్నమాట. సో ఈ మీరు అనగానే ఎవరు అనేది చూసుకోవాలి. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తులుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు వారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. అందరూ అపోస్తలులా? ఇప్పుడు ఇదంతా కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ఏమన్నా ప్రకటన చేస్తున్నాడా, ప్రశ్నిస్తున్నాడా, ఆజ్ఞిస్తున్నాడా, లేకపోతే డిజైర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడా? ఈజ్ ప్రొక్లైమింగ్. ఆయన ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు కదన్నా. అంటే డిజైర్ అంటే వాళ్ళకి ఈ విషయం తెలుసుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళకి ఈ విషయం మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు కదా. వాళ్ళని ఇది చెయ్యండి అని చెప్పట్లే, ఇది చెయ్యండి అని బతిలాడుతున్నట్టు కూడా చెప్పట్లే, ఇది విషయం అని చెప్తున్నాడు. ఇప్పుడు రండి 29వ వచనానికి. అందరూ అపోస్తలులా? రైట్. అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? ఆగండి ప్రొఫెసర్, ఇక్కడ చూడండి మీరు. ఇప్పుడు 29-30 వచనాలు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడా, ప్రశ్నిస్తున్నాడా, ఆజ్ఞయిస్తున్నాడా, లేకపోతే వాళ్ళ విషయంలో ఆసక్తి కనబరుస్తున్నాడా? అంటే వాళ్ళు ఇది చేయాలని కోరుకుంటున్నాడా? ప్రశ్న. సో ఇంపరేటివ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? ఇప్పుడు పైన ఏం చెప్పాడు? కొందరిని అన్నాడు, కొందరిని అపోస్తలుగా అన్నాడు. కానీ కిందలో ఏమంటున్నాడు? అందరు అపోస్తలు అంటే ఆబ్వియస్ అర్థం ఏంటి? కాదు అని చెప్పమని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇంపరేటివ్ అడుగుతున్నాడు, సో ఇంట్రాగేటివ్గా అడుగుతున్నాడు అనమాట. ఇదే ఇది కాదే అని చెప్తున్నాడు. అందుకని మీరు చూడండి, అదే అడ్రస్లో వస్తాడు. అపోస్తలు అన్నాడు, ప్రవక్తలు అన్నాడు, ఇంకా అదే ఎగ్జాక్ట్గా దింపుతాడు. ఏంటంటే అక్కడ కొందరు అని చెప్పి ఇప్పుడు ఏంటంటే అందరా అని అడుగుతాడు. సో ఈ ఇంపరేటివ్ అనే దానికంటే కూడా ఒక ఇంట్రాగేటివ్ మేనర్లో, సో ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో మనం ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ ఫర్ రీడింగ్ ద పోర్షన్స్ ఫర్ అస్. సో కొంచెం ముందుకెళ్ళి, సో మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ క్రియా విశేషణాలు ఇవన్నీ ఏంటంటే ఎలా, ఎక్కడ, ఎంత, ఎప్పుడు, ఎందుకు, ఇవన్నీ క్రియలను వివరించే విషయం అన్నమాట. సో ఇవి మనకి జాగ్రత్తగా తెలిసి ఉండాలి. సంధి పదాల గురించి మనం చూస్తాం. అంటే ఇప్పుడు చూడండి, అటువలే అన్నాడు కదా, కంజంక్షన్స్. సో
అందువలన, ఈ పదాలు ఇవన్నీ మనం కనుక సరిగా పట్టించుకోలేదనుకోండి, ఆ, దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చినాడో దానికి మనము సరిగా గ్రహించకపోగా మనం ఎరుగకనే దేవుని వాక్యానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అందుకని జాగ్రత్త ఉండాలి. నేను చాలా పెద్ద మాట వాడాను, ఆ, అది ఉద్దేశపూర్వకంగానే వాడుతున్నాను. సో దాని తర్వాత ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటంటే ఆ, ఆ, భావోద్వేగం కూడా, భావోద్వేగపూరితంగా ఆశ్చర్యార్థకంగా వివరించే పదాలు అనమాట. కాదు, కానే కాదు, ఎందుకు, నిశ్చయంగా, లేకపోతే అద్భుతాల గురించి మాట్లాడడం, ఇట్లా అన్నమాట. సో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఆ, ఈ యొక్క భాషా భాగాలు అనేవి సరిగా మనం పట్టించుకోకపోతే మనము ఆ వాక్య సత్యాన్ని, వాక్య భాగాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడంలో కొన్నిసార్లు ప్రమాదంలో పడతాం అన్నమాట. సో ఈవెన్ అనుకున్న చిన్న పదాలు కూడా మీరు చూస్తే మీరు గనక కుదిరితే యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 1:1 చదవండిరా బాబు అంటే వాళ్ళు ఏం చదువుతారో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడై ఉండెను అంటాడు. ఇదేంటి? సరిగ్గా మాట్లాడి సరిగ్గా చదువు అని అంటే ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఒక దేవుడై ఉండెను. ఒక్క అని ఒక చిన్న పదం వాళ్ళ థియాలజీని సపోర్ట్ చేసుకోవడానికి వాడుకుంటారు. దేవుడు ఒక్కడే అయినప్పుడు మళ్ళీ ఊర్లో 10 మంది వెంకటేశ్వరులు ఉంటే పలానా వెంకటేశు ఒక వెంకటేశ్ అని చెప్పొచ్చు, కానీ దేవుడు ఒక్కడే అయినప్పుడు ఒక దేవుడు అని చెప్పడం ఏంటి? సో మనం కనుక గ్రామర్ని వదిలిపెట్టామనుకోండి, దేవుని ఉద్దేశాలని వక్రీకరించడంలో చాలా మంది కుయుక్తి ప్రదర్శించేస్తున్నారు. చాలా ప్రమాదం జరుగుతుంది అన్నమాట. కొంతమంది తెలుగు బైబిలే ఇక అంతిమ అధికారం ఉందన్నట్టు, తెలుగు గ్రంథంలో ఉన్నదే అంతిమ అధికారం అన్నట్టు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉందాం. ఏంటంటే దేవుని వాక్య సత్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని సందర్భంలో నుంచి, గ్రంథంలో నుంచి గ్రహించడం ప్రాముఖ్యం. సో క్రియల రూపం సిద్ధాంతాన్ని ప్రభావితం చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చాలాసార్లు అంటే యెషయా గ్రంథం 53 చదువుతున్నప్పుడు దాన్ని మళ్ళీ కొత్త నిబంధనలు కోట్ చేస్తున్నప్పుడు మనం సరిగ్గా గ్రహించకపోతే చాలా రాంగ్ థియాలజీ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇంతకీ సింటాక్స్ అంటే ఏంటి అంటే ఈ పదాల గురించి చూస్తున్నాం కదా, కాంటెక్స్ట్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పదాలను సరైన క్రమంలో అమర్చి భావాన్ని నిర్మించడం అనమాట. అంటే పదబంధాలన్నీ కలిస్తే ఉపవాక్యాలని కలిస్తే వాక్య ఉద్దేశం మనకు తెలుస్తుంది అనమాట. సో నేను ముగించబోతా ఉండగా, పదాలు వాక్యాలను నిర్మిస్తాయి, వాక్యాలన్నీ కలిసి ఒక ఆలోచనని నిర్మిస్తాయి అన్నమాట. సో పదాల క్రమం మారిందనుకోండి, అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతే చాలా చాలా భిన్నార్థాలు వస్తాయి. బైబిల్ వ్యాఖ్యానంలో ఇక తప్పులు దొరుకుతాయి అన్నమాట. సో చాలా చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలన్నమాట. సో చిన్న చిన్న విషయాలను కూడా అక్కడ జాగ్రత్తగా మనం గ్రహించాలి, వాటిని ప్రాపర్గా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి పూనుకోవాలన్నమాట. సో సారాంశం ఏంటి మరి అంటే, వ్యాకరణ వ్యాఖ్యానం అంటే వాక్యంలోని ప్రతి పదాన్ని గమనించి ఆ పదం ఎలా వాడబడిందో పరిశీలించి పదాలు కలిసి ఎలా భావాన్ని నిర్మిస్తున్నాయో అర్థం చేసుకోవడం అన్నమాట. ఒక పదం యొక్క పూర్తి అర్థాన్ని కనుగొనడానికి ఏం చేయాలి అని అంటే, మనం చూసిన పాయింట్స్ అన్ని నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ వచ్చాను. తర్వాత ఒక వాక్యం యొక్క అర్థాన్ని కనుగొనే విధానం ఏంటంటే, వాక్య నిర్మాణాన్ని విశ్లేషించాలి, ముఖ్య పదాల అర్థం తెలుసుకోవాలి, వాక్య భాగంలో ప్రతి భాగం దాని ప్రభావం గురించి మనం తెలుసుకొని ఉండాలన్నమాట. సో ప్రతి పదానికి అనేక అర్థాలు ఉండవచ్చు, కానీ ఆ సందర్భంలో ఒకే సరైన అర్థం ఉంటుంది. దాని మూలంగా మనము సరైన విషయాలను గ్రహించవచ్చు అని మనకు అర్థమవుతుంది. సో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, వ్యాకరణాత్మక వ్యాఖ్యానం కనుక లేదంటే బైబిల్ వ్యక్తిగత అభిప్రాయాలకు లోనవుతుంది. ఏ పుర్రెకి పుట్టిన బుద్ధి ఆ పుర్రె దేవుని వాక్యానికి రుద్ది చాలా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది అన్నమాట. సో అర్థం మనం చూడాలన్నమాట. దేవుని వ్యాకరణ వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని తృష్ణ ఉండాలి, దేవుని వాక్య సత్యాన్ని సరిగా గ్రహించాలని ఆశ ఉండాలి. తప్పుడు వ్యాఖ్యానం చేస్తే దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి గంభీరమైనటువంటి భయం ఉండాలి. నన్ను ప్రభావితం చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా, సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైర్డ్, దేవుని ఊపిరి
ఆయన ఊదినాడు. ఆయన ఊపిరి ఊదిన లేఖనాలకు ద్రోహం చేయడం ఎంత ఘోరమైన విషయం అనేది నన్ను ఎప్పుడు కూడా భయపెట్టి నన్ను చాలాసార్లు నేను చాలాసార్లు డోగ్మాటిక్గా ఆలోచించి ఇంక ఈ లేఖన భాగానికి వేరే అర్థం లేదన్నట్టే మాట్లాడాను చాలాసార్లు నేను కొన్ని విషయాలు తెలియకముందు. కానీ మనం ఎప్పుడైతే విల్ఫుల్గా ప్రభు నీ సత్యాన్ని గ్రహించే కృపను నాకు ఇవ్వండి, నీ సత్యాన్ని నమ్మకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి నాకు సహాయం చేయండి అన్నప్పుడు ప్రభు దేని మనసు ఇస్తాడు, దివ్యమైన కృపనిచ్చి నమ్మకంగా ఇంటర్ప్రిట్ చేయడానికి మాత్రం సహాయం చేస్తాడండి. దేవుడు ఈ తలంపులు తన మహిమ కొరకు దీవించును గాక. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడు. ప్రభుకి మహిమ చెల్లిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వాళ్ళందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.